హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటి అని చెప్పే ముందు కూడా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా హస్బెండ్ రిలేటెడ్ బ్లాగ్ ఇదంతా కూడా. తను కొత్తగా షాప్ అయితే పెట్టాడు, మొబైల్ షాప్, రిపేరింగ్ మొబైల్స్, పౌచెస్ మొత్తం మొత్తం యాక్సెసరీస్ మొత్తం మొబైల్ యాక్సెసరీస్ మొత్తం తన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి. మేమైతే కొత్త షాప్ పెట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతకు ముందు తను బిజినెస్ చేస్తున్నాడు, బట్ ఏంటంటే పార్ట్నర్ గా ఉన్నాడు. సో అతనిదైతే ఓన్ కాదు. ఇప్పుడైతే ఓన్ గా పెట్టుకుంటున్నాడు. తను ఇంకొక అతను కలిసి ఇద్దరు కలిసి ఓన్ గా పెట్టుకుంటున్నారు. మేమైతే మొబైల్ షాప్ పెట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. తను ఎన్నో రోజుల నుంచి మేబీ 10 years పైన నుంచే తనకు చాలా కష్టపడుతున్నాడు. లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడైతే కొంచెం మనీ ఖర్చు పెట్టుకొని తనే ఇన్వెస్ట్ సొంతగా పెట్టుకొని తనైతే ఓన్ గా పెట్టాడు. ఓన్ గా పెట్టినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మనకైతే. సో మేమైతే ఓన్ గా పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ మొబైల్ తనకి షాప్ దొరకడం కూడా కొంచెం మంచి ఏరియా చూసుకొని, తనకి కస్టమర్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కానీ అంతా వీలు చూసుకొని మంచిగా అయితే పెట్టాడు. ఆ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎక్కడ ఏందనేది చూడండి. మేము ఓన్ గా పెట్టాం కదా. సో షాప్ ఎలా చేశారు, వుడ్ వర్క్ కానీ గ్లాసెస్ కానీ మొత్తం షాప్ మొత్తం ఎలా సెట్ చేశారు ఏందనేది మొత్తం నేనైతే ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే తను ఓన్గా పెట్టారు కదా, ఇంకా అది షాప్ ఓపెనింగ్ కూడా తొందరలోనే ఉంది. అది కూడా ఎప్పుడు అనేది ఆ వ్లాగ్ కూడా వేరే వీడియోలో వస్తుంది, చూడండి. తను పెట్టినందుకైతే మొత్తానికి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. తనకన్నా ఎక్కువ నేను ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ఎందుకంటే తనకి పెట్టాలని ఉన్నది కానీ బట్ కొంచెం మనీ సెట్ అవ్వక అలా కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాడు. నేనైతే ఓకే పర్లేదు, మనకున్న దాంట్లోనే కొంచెం లోన్ పెట్టుకోను, పర్సనల్ గాను ఏదో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుందామని నేనైతే కొంచెం హెల్ప్ చేశాను. మొత్తానికి తనైతే ఏదైతే అది అయింది అని చెప్పి తనైతే ఓన్ గా పెట్టుకున్నాడు. సో మేము కూడా మొత్తం ఇద్దరం మాట్లాడుకొని సెట్ చేసుకొని ఓన్ గా అయితే పెట్టేసుకున్నాం. తను ఓన్ అంటే తను ఒక్కటిదే కాదు, ఇంకొక అతను కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి పార్ట్నర్ గా మంచి అండర్స్టాండింగ్ తో ఇద్దరు కలిపి షాప్ అయితే పెట్టుకున్నారు కాబట్టి ఇంక నేను ఆ షాప్ మొత్తం వాళ్ళ సెట్ చేశారు, మొత్తం ఆల్మోస్ట్ సెట్ చేసేసారు. నేనైతే వర్కింగ్ లో ఉన్నప్పుడు చూపిద్దామని అనుకున్నాను, బట్ అదైతే కుదరలేదు. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షాప్ మొత్తం అన్ని మీకు ఈ వ్లాగ్ లో చూపిస్తాను. లెట్స్ గో. మా మొబైల్ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ అండి. అది రాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆర్ఎల్ నగర్లో సైన్ హాస్పిటల్ ఆపోజిట్లో అయితే ఉంది. మేమైతే మా షాప్కి వర్కింగ్ అనేది షాప్ వర్కింగ్ జరిగేటప్పుడు అయితే చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. మేమైతే షాప్కి వుడ్ వర్క్, గ్లాసెస్ మొత్తం అలా ఏం చేసాము. పూజకి సపరేట్గా పూజకి చిన్న సెల్ఫ్ లెక్క అక్కడ పెట్టి చేసాము. మొత్తం ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీ అన్నీ మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. త్వరలోనే షాప్ కూడా ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. మేమైతే ఇప్పుడు మొత్తం సెట్ చేసుకుంటున్నాం. మా దగ్గర అన్ని రకాలైనటువంటి మొబైల్స్ కానీ అందులో మోడల్స్ కానీ మొత్తం అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా వుడ్ వర్క్ అయితే ఇలా కొంచెం క్లాసిక్గా ఉంటుంది, స్టైల్గా అలా అని మొత్తం మేమైతే వేయించేసుకున్నాము. కింద నీట్గా టైల్స్ కానీ మొత్తం అలా వేయించేసుకున్నాము. ఇక్కడైతే రిపేరింగ్ కౌంటర్, ఇదంతా రిపేరింగ్కి ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాము. సో మా మొబైల్ షాపు మీకు నచ్చిందనే మేము అనుకుంటున్నాము. ఇది లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరికైనా హైదరాబాద్ వాళ్ళు కానీ ఫోన్స్ కూడా ఈఎంఐలో మేబీ త్వరలో అవైలబుల్గా ఉండేటట్టు చూస్తాము. లైట్స్, ఫ్యాన్స్ మొత్తం ఇలా సెట్ చేసాము. ఈ మా షాప్ కానీ మా పని కానీ మా షాపు అలా మొత్తం కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe to our YouTube channel. Lots of love. Bye bye.